నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో దురదృష్టవశాత్తు మరణించినటువంటి కుటుంబాలను, అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స అందుతున్నటువంటి వాళ్ళను కూడా పరామర్శించడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వచ్చాడు, అది కూడా రెండో రోజు మూడో రోజు వచ్చి పరామర్శించాడు, బాగానే ఉంది. వచ్చి పరామర్శించి ఏం మాట్లాడుతున్నాడంటే రాజకీయాలు మాట్లాడుతున్నాడు. అది కూడా ఎట్టకారంగా మాట్లాడుతున్నాడు. వచ్చి ఏమంటున్నాడు, ఆయన గెలిస్తే చనిపోయిన వాళ్ళ ఇల్లు ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళకందరికీ ₹1,00,00,000 ఇస్తాడంట. మరి 2019లో నిన్ను గెలిపించిన దానికే కదా స్టీల్ ప్లాంట్కి ఈ దౌర్భాగ్యం పట్టిండేది. నీ చేతులారా బంగారు లాంటి ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని చంపేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రదేశంలో రాజధాని ఎందుకు కట్టకూడదని చెప్పి ఒక తుగ్లక్ లాంటి ఆలోచనను తెర మీదకు తీసుకుని వచ్చి వాళ్లకు ఆ కేంద్ర ప్రభుత్వంలో పోయి వాళ్ళ మెడలు వంచి ఆ స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి ఆ ముడి సరుకు కావాల్సినటువంటి ఆ పర్మిషన్లు అవి తీసుకొని రాకుండా, ఆ గనులు కేటాయింపు సరిగ్గా జరగకుండా కదా నువ్వు 5 సంవత్సరాలు చేతులు ఎత్తేస్తే కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు ఐసీయూలో ఉండేది. దాన్నేదో కూటమి నాయకులు కింద మీద పడి ఆ 11,000 కోట్లు కావచ్చు, అక్కడ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడం కావచ్చు చేస్తా ఏదో మసిపూసి మారేడికాయలాగా అది ఒక ఆంధ్ర రాష్ట్రానికి అది ఒక చెప్పుకోదగినటువంటి ఒక ఐకానిక్ ప్లాంట్ అని చెప్పి దాన్ని కాపాడుతూ ఉంటే వచ్చాడు శవ రాజకీయాలు మొదలు పెట్టేశాడు. ఈయన గెలిస్తే అంట ₹1,00,00,000 ఇస్తాడంట. అట్లా కాదు, ఇప్పుడు వచ్చావు పరామర్శించావు, ఎవరైనా మన ఓటోళ్ళు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు చనిపోతే వెళ్ళి పరామర్శించి ఓదార్చి ఏం చెప్తాము, వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళుగా ఉంటే ఏదో ₹1,000 లేకపోతే 10,000 లేదా ₹1,00,000 ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇచ్చి రావడం ఆనవాయితీ. ఈ మహానుభావుడు ఈయనకి దేవుడు అన్నీ బాగానే ఇచ్చాడు, బాగానే సంపాదించుకున్నాడు. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బాగానే సంపాదించుకున్నాడు. ఈరోజు ఈ క్షణంలో ఈ ప్రెస్ మీట్ పెట్టిన క్షణంలోనే చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వగలిగినటువంటి స్తోమత ఉన్నటువంటి వ్యక్తి ఇతను. ₹1,00,00,000 పక్కన పెడితే ఓ 10,000 కూడా ఇవ్వకపోగా వచ్చి ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. సో ముందు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రండి. అయ్యా లోకేష్ గారు, ఈ ₹1,72,00,000 మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కు రైట్ఫుల్ గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తా ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేం ఇస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్ కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితే అక్కడ చనిపోయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాలసీకి సంబంధించినటువంటి డబ్బులతో పాటు స్టీల్ ప్లాంట్ ₹25 లక్షల ప్రకటించింది. సో అది కాకుండా నువ్వేమిస్తా ఉండవు అని చెప్పి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తా ఉంది. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం ₹2 లక్షల అదనంగా ఎక్స్గ్రేషియా కింద వస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹0 అంటే రూపాయి కూడా ఇవ్వడం. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే. నువ్విచ్చేదేందయ్యా బోడీ అంట. మరి నేను సంక్షేమ పథకాలు చేశాను, డీబీటీ ద్వారా అన్ని లక్షల కోట్ల రూపాయలు నేను అక్కల అకౌంట్లో, చెల్లెళ్ళ అకౌంట్లో, అవ్వతాతల అకౌంట్లో వేశాను అని చెప్పి గప్పాలు కొట్టుకున్నావే, సంక్షేమ పథకాలు చేశానని చెప్పి నువ్వు గప్పాలు కొట్టుకున్నావే. మరి నువ్విచ్చింది ఏంది బోడీ? అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులే కదా. అదేమైనా సంపద సృష్టించేమనే ఇచ్చావా? అది కూడా లేదే. అప్పులు తీసుకురావడం, బటన్ల కింద పెట్టి నొక్కడమే కదా నువ్వు చేసింది. నువ్విచ్చింది ఏంది బోడీ? మీ తాత రాజారెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తుల్లో నుంచి ఏమైనా తీసుకొని ఇచ్చావా? నువ్వు ఇచ్చింది ఏంది బోడీ? మీ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తుల్లో నుంచి ఏమైనా తీసుకొని ఇచ్చావా? నువ్వు ఇచ్చింది ఏంది బోడీ? లేకుంటే నీ సాక్షిలోనో భారతీ సిమెంట్స్లోనో సంపాదించినటువంటి డబ్బులు ఇచ్చావా? నువ్వు ఇచ్చింది ఏంది బోడీ అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? కాబట్టి నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. వెళ్ళినటువంటి కార్యక్రమం ఏమైంది? సో వెళ్ళారు, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలాంటి ప్రమాదం జరిగినటువంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఏమని చెప్తారు? మామూలుగా ఈ పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉంటాం, రాజకీయాలు చేయడానికి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది, అప్పుడు చేద్దు రాజకీయాలు, అప్పుడు ఎలాగో చేస్తావు, కుటిల రాజకీయాలు చేస్తావు, శవ రాజకీయాలు చేస్తావు, రౌడీయిజము, గూండాయిజం అన్నీ చేస్తావు
చూస్తాం రాజకీయాలకు ముందు. మరి అప్పటి వరకు ఆగచ్చు కదా. ఇప్పుడు వెళ్ళి బాధితులను ఓదారుస్తూ నేను ఇంకా మీకేమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా రావాలంటే చెప్పండి, నేను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తాను, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మీ కుటుంబాలకు న్యాయం జరిగేలాగా చూస్తానని చెప్పి కదా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలు. ప్రపంచం వద్దులండి, మన ఇండియాలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పరామర్శిస్తే మాట్లాడే మాటలు ఇది. మరి ఇదెక్కడ దరిద్రం దొరుకునిందో, ఇదెక్కడ దరిద్రము మన రాష్ట్రానికి పట్టుకునిందో తెలియదు, కానీ అక్కడ పోయి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. నేను గెలిస్తే ₹1 ఇస్తానట. అంటే ఇప్పుడు నీకు వాళ్ళ ₹1 కావాలంటే ఇప్పుడు నీకు ఓట్లు వేయాలని చెప్పి ఓట్ల బేరానికి పెట్టాడు అక్కడ. సో నాకు ఓట్లు వేయండి, గెలిపించండి, నేను గెలిచిన తర్వాత మీకు చనిపోయినటువంటి వాళ్ళకు ₹1 ఇస్తానని చెప్పి చెప్తున్నాడు. సో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగి చనిపోతే ఎంతమందికి ₹1 ఇచ్చావు? అప్పుడు ఎవడబ్బు సొత్తు ఇచ్చావు? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం గూగుల్లో ఇట్లా కొడితే ఇట్లా వచ్చేస్తుంది. కాబట్టి నోటికి వచ్చింది మాట్లాడితే జనాలు హర్షించారు జగన్మోహన్ రెడ్డి గారు. సో వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు? ఎల్జీ పాలిమర్స్ లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి, అంటే జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా ₹1 మరి ₹1 ఎవరికి ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, ఎక్కడ ఇచ్చారో, అది ఈయన ఇచ్చాడంట. ఎల్జీ పాలిమర్స్ వాళ్ళని ఇవ్వమని చెప్పాడు. మరి వాళ్ళు ఇచ్చారో లేదో కూడా తెలియదు. మరి ఇచ్చింటే ప్రూఫ్లు పెట్టండి అంటే ఎవరు పెట్టరు. సరే, అది ఇచ్చినా ఇవ్వకపోయినా మరి అప్పుడు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ 14 మందికి ఎంత ఇచ్చావు? 0. సో కాబట్టి మీ సొంత జిల్లాలో డ్యామ్ కొట్టుకోపోతే, అక్కడ జనాలు చచ్చిపోతే కనీసం పరామర్శకు కూడా వెళ్ళనటువంటి నువ్వు వచ్చి పరామర్శల గురించి చెప్తా ఉండవు. సో ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి నారా లోకేష్ గారు వెళ్ళారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులంతా వెళ్ళారు. ఉండేదంతా తెలుగుదేశం, ఎందుకంటే గెలిచిందంతా తెలుగుదేశం వాళ్ళు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే. కానీ ఈయన సరదాగా 2వ రోజో 3వ రోజో వెళ్ళి ఈయన ఎప్పుడు పరామర్శించాలి, ఎలా పరామర్శించాలని చెప్తా ఉన్నాడు. ఈయన చూసంటే నేర్చుకోండి రాజకీయ నాయకులు. సో ఎవరికైనా ఈ ప్రాంప్టర్ చూస్తూ ఉంటాం, టెలిప్రాంప్టర్ లాగా. ఈయనైతే కనుక డైరెక్ట్గా ట్యూటర్నే పిలుచుకొని వచ్చి ఈయన ఏం చెప్తే అదే చెప్తా ఉన్నాడు. ఈయన హింట్ ఇస్తా అంటే ఈయన మాట్లాడుతున్నాడు. సో ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడం, అబాసు పాలవడం ఒక ఆనవాయితీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.